దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మత్స్యకారులను అప్రమత్తం చేశారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఉత్తరం వైపు కదులుతుందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం దిత్వా తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతోందని తెలిపింది ఐఎండీ. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. అలాగే చెన్నైకి ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది ఐఎండీ. గత 24 గంటల్లో కారైకల్లో 19 సెంటీమీటర్లు, శంభనారు కోయిల్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.